వెల్కమ్ టు ఏవీ న్యూస్. కృష్ణా జిల్లా మొవ్వ మండలంలోని బట్ల పెనుమారు గ్రామంలో మసీద్ వద్ద అంతర్జాతీయ అహ్మదీయ ముస్లిం కమ్యూనిటీ ఫస్ట్ శాఖ ఆధ్వర్యంలో ఇటీవల గ్రామంలో జరిగిన అగ్ని ప్రమాదంలో ఇళ్లకు కోల్పోయిన బాధితులకు అహ్మదీయ ముస్లింలు నిత్యావసర వస్తువులు సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా స్థానిక మౌలీ మహమ్మద్ యాకూబ్ పాషా మాట్లాడుతూ పవిత్ర రంజాన్ మాసంలో ఇలాంటి మానవ సేవా కార్యక్రమాలను చేసే అవకాశం రావడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నామన్నారు. హ్యూమానిటీ ఫస్ట్ శాఖ ఇన్ఛార్జ్ షేక్ ఇస్మాయిల్ మాట్లాడుతూ అంతర్జాతీయ అహ్మదీయ ముస్లిం కమ్యూనిటీ హజ్రత్ మీర్జా గులాం అహ్మద్ 1889వ సంవత్సరం భారతదేశంలో కమ్యూనిటీ స్థాపించడం జరిగిందని, నేడు విశ్వవ్యాప్తంగా కమ్యూనిటీ 5వ ఖలీఫా హజ్రత్ మీర్జా మస్రూర్ అహ్మద్ నేతృత్వంలో 200కు పైగా దేశాల్లో ప్రపంచ శాంతి కోసం కృషి చేస్తూ అందరినీ ప్రేమించు, ఎవరిని ద్వేషించకు అనే నినాదంతో మానవ సేవా కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా కూచిపూడి తహసీల్దార్ కె మస్తాన్ రావు, కూచిపూడి సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కె నాగ విశ్వనాథ్, బట్టుపెనుమరూరు గ్రామ ప్రెసిడెంట్ పాల్గొని కమ్యూనిటీ చేస్తున్న సేవా కార్యక్రమాలను ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో అహ్మదీయ ముస్లిం కమ్యూనిటీ ఉమ్మడి కృష్ణా జిల్లా అధ్యక్షులు షేక్ కసీం, జిల్లా ఇన్ఛార్జ్ మహమ్మద్ ఉస్మాన్, మస్టిన్ ప్రెసిడెంట్ షేక్ మౌలాలి, షేక్ నాజర్, సాహెబ్ లాల్ సాహెబ్ తదితరులు కమ్యూనిటీ వాలంటీర్లు పాల్గొన్నారు. చిన్నదైన అది బాధిత కుటుంబానికి ఎంతో అండగా ఉంటుంది. భవిష్యత్తులో కూడా ఇలాంటి మంచి కార్యక్రమాలు జరగాలని మనమందరం కూడా కాంక్షిద్దాం. చివరిగా మీ అందరికీ ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి మద్దతుదారులందరికీ కూడా మరియు అదేవిధంగా ఈ యొక్క సహాయాన్ని అందించినందుకు మేమందరం కూడా మీ అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. ముఖ్యంగా ఎంఆర్ఓ గారు తమ విలువైనటువంటి సమయాన్ని తీసి, మరి ఎస్ఐ గారు కూడా అనగా ఎస్హెచ్ఓ గారు కూడా తమ విలువైనటువంటి సమయాన్ని తీసి మా యొక్క ఈ కార్యక్రమానికి రావడం, వారికి మా తరపు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు. మరి అదేవిధంగా ఎవరైతే బాధిత కుటుంబం ఉందో వారు త్వరగా కోలుకోవాలని కూడా, వారు తిరిగి వారి సాధారణ జీవితం గడపాలని కూడా మీ అందరం కూడా మనస్ఫూర్తిగా వారి కొరకు దువా చేస్తున్నాం. చివరగా మేము నమ్మే ఒక ముఖ్యమైన మాట, మతం మన వ్యక్తిగత విషయం, కానీ మానవత్వం అందరి బాధ్యత. అందుగురించని మనమందరం కూడా ఈ యొక్క విషయాలన్నిటిని కూడా మనం గుర్తు చేసుకొని ఇంకా ముందు కూడా ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తూ ఎంతో మందికి అండగా ఉంటూ మత స్వేచ్ఛ అనగా మతం అనేదానికి కాకుండా మనమందరం కూడా ఒక మానవత్వంతో ముందుకు సాగాలనే విషయం ద్వారా ఇన్షాల్లా ప్రతి ఒక్కరం కూడా ముందుకు సాగేందుకు అల్లాహు తాలా మనలందరికీ కూడా ఈ యొక్క ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొని మరి ఇలాంటి యొక్క సేవా కార్యక్రమాలు చేసేటువంటి యొక్క శక్తిని ప్రసాదించుగాక. ఆమీన్. మరొకసారి నేను ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి వారి ఎంఆర్ఓ గారిని ఒక 2 మాటలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు మన ఈ ముస్లిం సోదరులు ఒక సేవా కార్యక్రమం అని చెప్పేసి పెట్టడం జరిగింది. దీనికి ఆహ్వానించారు. ముఖ్యంగా ఏంటంటే పేదవారికి సహాయం చేసే మంచి మనస్తత్వం. ఇది నేషనల్ వైడ్గా ఒక ఆర్గనైజేషన్ ఉంది. దీనివల్ల ఏంటంటే మనకి కులాలు మతాలు అనేది కాదు, పేదరికంలో ఉన్నవాడికి కానీ వాడికి ఎటువంటి కష్టాల్లో ఉన్నా మేమున్నాము అండగా అని చెప్పి ఒక భరోసా. దానివల్ల కూడా వాళ్ళు అధైర్యపడకుండా కొంచెం మాకు కూడా ఏమీ లేదనుకున్న అన్ని వంట సామాగ్రి కానీ ఇలాంటి కొన్ని వెసులుబాటు అయ్యి వాళ్ళకి అభివృద్ధికి దోహదం అవుతుంది. అలాగే వాళ్ళకి ఇళ్ల స్థలం కూడా మేము ప్రభుత్వం ద్వారా కూడా ఏర్పాటు చేస్తాము. ఆధార్ కార్డును రైస్ కార్డు మార్పించుకోమ్మా, నీకు గవర్నమెంట్ నుంచి ఇళ్ల స్థలం కూడా ఇప్పిస్తాం. అక్కడ మాత్రం నువ్వు ఊరికి టెంపరీగా షెడ్ లాంటివి చేసుకో, అంతే తప్ప పర్మనెంట్గా కట్టడాలు ఎప్పటికైనా అక్కడ పట్టాలు ఇవ్వడం జరగదు. లోన్ కానీ ఏమి ఎవరు ఆ ఇన్నాళ్ళందరికీ కూడా. కాబట్టి మీరు ప్రస్తుతానికి ఏదైనా రేకేసుకుని ఉండి కొద్ది కాలం ఇళ్ల స్థలాలు ఇచ్చేప్పుడు చేస్తాం. అలాగే వీళ్ళు ఇలాంటి కార్యక్రమాలు అంటే కేవలం ఇల్లు కాలిపోయిన వాళ్ళనే కాదు, ఎవరికైనా ఎటువంటి ప్రమాదం జరిగినా కూడా వీళ్ళ శక్తి మేరకు అవతల వ్యక్తులకి బాధితులకి ఏమాత్రం సహాయం కావాలన్నా కూడా మంచిగా వీళ్ళు ముందుకు వచ్చినందుకు ఈ సంస్థను కూడా నేను అభినందిస్తున్నాను. అలాగే ఈ రోజున మన కొత్తగా జాయిన్ అయిన ఎస్ఐ గారు మన కొత్తగా జాయిన్ అవటువంటి మన మండలానికి ఫస్ట్ అది. అలాగే అందరికీ కూడా మనం స్వాగతం చెప్తున్నాం మన ఎస్ఐ గారికి కూడా. ఎందుకంటే వీళ్ళందరూ కోఆపరేట్ చేస్తే మనం ఉన్న మండలాల్లో కూడా మన మండలం చాలా పీస్ఫుల్ మండలం అండి. అంతా మంచి వాళ్ళు చక్కగా ఉంటారు, మనం చెప్తే వింటారు. ప్రతి గ్రామానికి కొంతమంది నాయకులు ఉంటారు, వాళ్ళకి చెప్తే కూడా ఏదైనా చిన్న చిన్న సమస్య వాళ్ళే సాల్వ్ చేస్తుంటారు.
అసలు మన పై అధికారుల దృష్టికి కూడా వెళ్ళవసరం లేదు. మన సమస్యలన్నీ కూడా మన పరిధిలోనే మ్యాక్సిమం పరిష్కరించుకుంటే కూడా మంచి గ్రామస్తులు ఉన్నారు, అందరూ కూడా బాగుంటుంది. అలాగే ఈ మీ సంస్థ కూడా మరింత అభివృద్ధి చెందాలని చెప్పని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అదేవిధంగా మనమందరం కూడా మన యొక్క కూచిపూడి SHO గారికి కూడా వారికి శుభాకాంక్షలు తెలియజేద్దాం. మరి తర్వాత ఇప్పుడు తెలియజేస్తున్నాం వారికి మన హృదయపూర్వక శుభాకాంక్షలు కూడా. అదేవిధంగా వారిని కూడా ఒక 2 మాటలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ అండి. ఒక మంచి వెల్కమ్ జరిగింది. వచ్చి రాగానే ఇలాంటి ఈవెంట్ ద్వారా మేము ఇలాంటి వాళ్ళందరినీ కలుసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. అయితే ఏమన్నా తెలిసి తెలియక చిన్న చిన్న తప్పులు జరుగుంటే క్షమించాలి. నాకు తెలిసింది, నేను విన్నది ఏంటంటే మానవ సేవే మాధవ సేవ అంటారు. యాజ్ ఏ హిందూగా నేను విన్నది అది. కానీ అది ఏ మతంలో అయినా ఎక్కడైనా అందరికీ అది ఒకటే అని చెప్పేసి నాకు ఈ ఈవెంట్ ద్వారా నిరూపితమైంది. నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఇట్లాంటి రూరల్ ఏరియాలో, ఇంత రిమోట్ ఏరియాలో ఈ కమ్యూనిటీ ఈ స్టెప్ తీసుకుని ఫార్వర్డ్ తీసుకుని హ్యుమానిటీ ఫస్ట్ అనే ఒక ఆర్గనైజేషన్ పెట్టి ఇట్లా పేదలకి వీళ్ళకి చేయడం అనేది, ఎందుకంటే ఇప్పుడు సిటీస్ అట్లాంటివి ఉన్న చోట, ఫోకస్ ఉన్న చోట ఎవరికైనా కొమ్మని దాతలు ఉంటారు, ఏదైనా హెల్ప్ కావాలంటే జరుగుతుంది. ఇట్లాంటి రిమోట్ విలేజెస్ లో ఎవరికి అయినా అన్యాయం జరిగితే కొమ్మని వాళ్ళకి ఎక్కడికి వెళ్ళాలి, వాళ్ళకి వాణి గారు పట్టుకొని నిలబడు.